కేరళలోని కారడి టెంపుల్. శంకరాచార్యులు ఆయన ఎక్కడెక్కడైతే సందర్శించారో అక్కడి నుండి విలుప్తమైన రూపాలు అమిత భక్తులైన రాజు పండితులు వివిధ తగు మతగురు సంక్షేమ శంకరుడు సద్గుణుల పీఠం ఆదరించుటకు శంకరాచార్యులు అట్లా వెళ్ళు, అలా వెళ్ళండి మీరు. చాలా పవిత్రమైన గుడి. శంకరుడు ఉద్దేశించి లోన మహా శేషుని శేషించుట. శంకరుడు గోదావరి నది తీరంలోని నాసిక్లో త్వంబశేఖరుడు సేవించుట. ఇక్కడ స్వామి పెద్ద స్వామి వచ్చాడు, చూపేయండి కొద్దిగా. శంకరుడు చదువు అని ఓంకారనాథుడిని సేవించుట. ఇక్కడ శివుడు ఉన్నాడు స్వామి. స్వామి తెలుగు లేదు ఇక్కడ, తెలుగు ఉన్న దగ్గర నేను ఆటోమేటిక్ చదువుతాను. శంకరుడు కైలాసం నుండి పంచలింగమునకు స్వార్థలేఖను తీసుకొని వచ్చుట. శంకరుడు పూరిలోని జగన్నాథుని సేవించుట. శంకరుడు వారణాసిలోని విశ్వనాథుని సేవించుట. శంకరుడు సోమనాథులోని సోమనాథుని సేవించుట. శంకరుడు కేదార్నాథులోని కేదార్నాథుని సేవించుట. శంకరుడు దారుకవనులోని నాగునాథుని సేవించుట. శంకరుడు భీమశంకరుని సేవించుట. శంకరుడు భాష్యంలోని సేరించుట రసించుట. ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని శంకరుడు శ్రీశైలంలోని మల్లికార్జునుని సేవించుట. మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను మన కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం మల్లికార్జున స్వామిని శంకరాచార్యులు శ్రీశైలం మల్లికార్జునుని సేవించుట మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అలాగే ఎంతో ప్రాచీన కాలంలో శంకరాచార్యులు ఆయన చేసిన అనేక పుణ్యక్షేత్రాలలో మొత్తం ఇక్కడ కేరళలోని కావడిలో మనం చూస్తూ ఉన్నాం. శంకరాచార్యుడు చిదంబరంలోని నటరాజుని సేవించుట. నటరాజు భరతనాట్యంలోని నటరాజు స్వామి గారిని సేవించుట. శంకరుడు తిరుచునూరులోని సుబ్రహ్మణ్యేశ్వరిని సేవించుట, సుబ్రహ్మణ్యం స్వామిని. శంకరుడు రామేశ్వరంలోని రామనాథుని సేవించుట, రామనాథుని. మనం క్లుప్తంగా ఈ వీడియోను చూసినట్లయితే శంకరాచార్యులు ఎక్కువ శాతం శివుణ్ణే సందర్శించినట్లు చూస్తున్నాం. కేదార్నాథ్ అయితేనేమి, శ్రీశైలం అయితేనేమి, బద్రీనాథ్ అయితేనేమి, ఇలా మొదలగు టెంపుల్స్ అన్నీ మనం శంకరాచార్యులు గారు ఎక్కువ శాతం శివుల్నే సందర్శించడం చూస్తూ ఉన్నాం. అనంతగిరి తన గురువును తోట కష్టములతో శుద్ధించుటకు ఆకారంలో అతను
శంకరాచార్యులు శిష్యులు ఆయన గురువులు. శంకరుని ఆశీర్వదిస్తున్న బలము అంతవరకు మాటలాడిన ఒక బాలుడు మాటలాడు అప్పటి నుంచి అతను తాను అస్తమలకును అను నామములతో పిలుచుటకు ఎవరో శంకరుని తల్లి వైకుంఠ ప్రావర్తిని పొందుట. శంకరుడు తన తల్లి ఆఖరి దినములలో ఆమె వద్ద నుండి కాలడి వచ్చుట. శంకరాచార్యులు అప్పటిలోనే ఆమె తల్లికు ఎంతటి చక్కటి పుణ్యంతో ఆయన సేవిస్తున్నారో ఒక్కసారి మనం చూస్తూ ఉన్నాం. మండన విశ్వ స్వరూపునైన తన నామముతో సన్యాసమును స్వీకరించుట మరియు శారదాపీఠమునందు భారత సరదేవిగా మారుట. భారతి శంకరునితో తర్కమునతో ఓడిపోయిన మండన మిశ్రను వీక్షించుట ఆహ్వానించుట. సుబ్రహ్మణ్యం స్వామిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మండన మిశ్ర భార్య భారతి న్యాయ నిర్ణేతగా వ్యవహరించుట. శంకరుడు మండన విశ్రాంతి తిరస్కరించుట. అలాగే మనం శంకరాచార్యులు గారు ఎక్కడెక్కడైతే మన భారతదేశంలో సందర్శించారో అక్కడ నుండి మొత్తం చూస్తూనే ఉన్నాం.